అయింది అవలేదా? అది ఆన్లో ఉందా? చెప్పండి మరి. ఓకే, మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో పాలు పంచుకున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. రండి, కొన్ని నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. జూన్ మాసం 2వ ఆదివారం పెంతుకోస్తు ఆదివారంగా పిలువబడుతుంది. ఎవరైతే పెంతుకోస్తు సంఘాలుగా పిలువబడుతున్నాయో, లేదంటే పెంతుకోస్తు సిద్ధాంతాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వారు ఈ పెంతుకోస్తు సండే వారు పాటిస్తూ ఉంటారు. అంటే పెంతుకోస్తు అనగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు. మరి యేసు ప్రభువారు మనం చదువుకున్న మొదటి మాట మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభువారు ఈ భూమి మీద పలికిన చివరి మాట, ఇదిగో నేను వెళ్తున్నాను, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీరు యోదయ, యెరూషలేము, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పి ఆ మాట చెప్పిన తర్వాత యేసు ప్రభువారు అందరూ చూస్తుండగానే ఆయన పరలోక రాజ్యములకు ఆరోహణుడై వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి కాదు. పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి. చాలామంది ఆ శక్తిని నాకు ఇవ్వండి అంటారు. పరిశుద్ధాత్ముడు శక్తి కాదండి, పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళి మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను నేను మీకోసం పంపిస్తాను. హల్లెలూయా. ఆయన మీతోనే ఉంటాడు, ఆయన మీలోనే ఉంటాడు, ఆయన మీకు బోధిస్తాడు, ఆయన మీకు నేర్పిస్తాడు. మీరు నిలబడినప్పుడు ఏమి చెప్పవలనని మీరు ఆలోచన చేయొద్దు. ఇగో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏదైతే చెప్తాడో మీరు అది మాత్రమే పలకండి, మీరు అది మాత్రమే మీరు చెయ్యండి అని యేసు ప్రభువారు తన యొక్క వెళ్ళటము గురించి, తాను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకను గురించి కూడా యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. అది ఇక్కడ యేసు ప్రభువారు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అదేవిధంగా యోహాను సువార్త 22లో మనం చూస్తున్నాం కదా, ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను మీరు పొందండి. యేసు ప్రభువారు ఈ మాట చెప్పేసరికి ఆయన చనిపోయడము, ఆయన మరణాన్ని జయించి మరి 3వ దినాన్ని సజీవుడిగా మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తర్వాత ఇదిగో శిష్యులందరూ కూడా భయముతో ఒక గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారి మధ్యలో ప్రత్యక్షమై, ఇదిగో మీరు భయపడొద్దు, మీకు సమాధానము కలుగును గాక అని మాట చెప్పి, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను మీరు పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 48వ వచనం చూడండి. ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లోక భక్తుడు కూడా రాస్తున్నాడు, ఇదిగో
నా తండ్రి వాగ్దానము, నా తండ్రి ఏదైతే వాగ్దానము చేశాడో దానిని మీరు పొందుకునేంత వరకు మీరు ఈ పట్టణములో మీరు వేచి ఉండండి. యెరూషలేము పట్టణములో మీరు వేచి ఉండండి. ఇదిగో నేను వెళ్ళి నా తండ్రి ఏదైతే వాగ్దానము చేశాడో దానిని, ఆ వాగ్దానాన్ని నేను మీ మీదకి పంపుచున్నాను. హల్లెలూయా. మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు కూడా ఈ యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు. ఈ దినాల్లో చాలా సంఘాలు మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి బోధించట్లేదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడే లేడు అంటున్నారు. అసలు అన్ని భాషలే లేవంటున్నారు. ఇది పరిశుద్ధాత్మ యొక్క యుగము. యేసుక్రీస్తు వారు తను చేయాల్సిన పని తను చేసి తన పనిని ముగించి విజయవంతంగా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి ఇది ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మీదకి పంపించాడు. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ యొక్క యుగం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు ఈ భూమి మీద ఉంటాడంటే యేసు ప్రభువారు రెండో రాకడలో ఈ భూమి మీదకి తిరిగి వచ్చినంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభువారు ఎప్పుడైతే మరి ఈ మాటలు చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడో, ఇప్పుడు లోక భక్తుడు చెప్తున్నాడు కదా, ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదకు పంపుచున్నానని లోక భక్తుడు తెలియజేశాడు కదా. ఇప్పుడు అపోస్తలుల గారు మొదటి అధ్యాయంకి రండి. ఒకసారి అపోస్తలుల గారు మొదటి అధ్యాయంకి వచ్చేయండి. నాలుగవ వచనం. ఆజ్ఞాపించిన మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. అక్కడేమన్నాడు? ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదకి పంపుచున్నాను, దానికోసం మీరు కనిపెట్టండి అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? మీరు యెరూషలేమును విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. హల్లెలూయా. ఈ యొక్క లూకా సువార్తను, ఈ యొక్క అపోస్తుల కార్యమును రాసింది ఒక వ్యక్తే. లూకా అనే ఒక వైద్యుడు, ఒక డాక్టర్ గారు ఈ మాటను రాస్తారు. ఈ రెండు బైబిల్ గ్రంథంలో ఈయన యేసు ప్రభు శిష్యుడు కాదు. మత్తయి యేసు ప్రభు శిష్యుడే, యోహాను యేసు ప్రభు శిష్యుడే, మార్కు యేసు ప్రభు శిష్యుడే. వీళ్ళు రాశారంటే ఒక అర్థం ఉంది. కానీ లూకా యేసు ప్రభు యొక్క శిష్యుడుగా ఆయన ఒక వైద్యుడు ఆ కాలంలోనే. ఇప్పుడు ఆ వైద్యుడైన లూకా గారు ఈ మాటను రాస్తున్నాడు. తండ్రి యొక్క వాగ్దానాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నా తండ్రి వలన మీరు వినిన ఆ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. పైనుండి శక్తి పొందుకునేంత వరకు కూడా ఈ పట్టణాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పి ముగించి ఆరోహణమై మరి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులు మరికొంతమంది స్త్రీలు కలిసి 120 మంది మేడగదిలో ఉపవాసాలుండి ప్రార్థనలు చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేశారు? 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగక ఏక మనస్సుతో. ఎన్ని దినాలు ప్రార్థన చేశారంటే? ఎన్ని దినాలు ప్రార్థన చేశారు? ఎన్ని దినాలు చేశారయ్యా అంటే వినట్లేదా మీరు? ఎన్ని దినాలు చేశారు? ఎన్ని దినాలు చేశారు? ఎన్ని దినాలు చేశారు? జాన్ ఎన్ని దినాలు చేశారు? ఎన్ని దినాలు ప్రార్థన చేశారు?
ఎన్ని దినాలు ప్రార్థన చేశారు భాస్కర్? ఎన్ని దినాలు ప్రార్థన చేశారు? 10 రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతున్నాం మనం 10 రోజులని? 10 రోజులని అక్కడ మనకు రాయబడలేదే. రాయబడిందా వాళ్ళు 10 రోజులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారని అక్కడ రాయబడిందా? రాయబడలేదే. ఎలా ఎందుకు మరి 10 రోజులు అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1. పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. పెంతెకోస్తు అనగా 50వ దినం. ఏంటి? పెంతెకోస్తు అనగా 50వ దినం. ఇశ్రాయేలుకి కొన్ని ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఒకటి పస్కా పండుగ, ఒకటి పెంతెకోస్తు పండుగ, ఒకటి పర్ణశాలల పండుగ, ఒకటి పులియని రొట్టెలు. ఇలాగ కొన్ని 7 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అయితే వాటిలో ప్రాముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన పండుగలు ఏంటంటే పస్కా పండుగ, 1, 2 పెంతెకోస్తు పండుగ, 3 పులియని రొట్టెల పండుగ. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు భూమి మీద ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు భూమి మీద. యేసు ప్రభువారు పస్కా పండగ దినాన్ని సిలువ మీద ఈ మానవ జాతి కోసం, మానవాళి కోసం ఒక బలి పశువుగా ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశాడు. అంతకు మునుపు ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరం యాజకుని దగ్గరికి, ప్రధాన యాజకుని దగ్గరికి ఒక గొర్రె పిల్లను తీసుకువచ్చినప్పుడు ప్రజల పక్షముగా గొర్రెను బలర్పించేవారు. మరొక గొర్రె మీద ఈ ప్రజల యొక్క పాపాన్ని అంతటిని కూడా ఒక గొర్రె పిల్ల మీద మోపి ఆ గొర్రె పిల్లను అరణ్యంలోనికి వదిలేసేవారు. అందుకే బాప్తిస్మ ఇచ్చిన యోహాను కూడా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లని చెప్పగలిగాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారు మరి 40 దినాలు తనను తాను మరలా ప్రత్యక్షపరచుకొని ఆయన ఆకాశ ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు భూమి మీదకి? పెంతెకోస్తు పండగ దినాన్ని వచ్చాడు. మీరు పెంతెకోస్తు అనగా 50వ దినం. అంటే పస్కా పండగకి పెంతెకోస్తు పండగకి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 50 దినాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అది 40 దినాలు. ఆయన వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు పండగ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అనగా వీరు ఈ 120 మంది 10 దినాలు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే 10 దినాలు వచ్చే నెల 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా మనకి ఈ స్థలంలో కనీసం ఎడతెగగా కాకపోయినా కనీసం సాయంకాలం ఒక 3 గంటలైనా సరే మనం ఇక్కడ ప్రార్థన జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పెంతెకోస్తు పండగ దినాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడో వారు వాక్శక్తిని పొందుకొని వారు అన్య భాషలతో మాట్లాడినట్లుగా దేవుని ఒక లేఖనము తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ, ఏ ఆత్మ? తెలుగు బైబిల్లో ఆత్మ అని పెద్ద అక్షరాలు ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడిందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు వారికి ఏమనుగ్రహించాడంట? వాక్శక్తిని అనుగ్రహించాడు. ఎప్పుడైతే వారి యొక్క వాక్శక్తిని అనుగ్రహించాడో
వారు ఇప్పుడు ఆ 120 మంది కూడా అన్ని భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారంట. ఎవరో కూడా తగ్గట్లేదు. వారందరి మీదకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు, దేవుని యొక్క అగ్ని వారి మీదకి దిగి వచ్చినప్పుడు 120 మంది కూడా దేవుని యొక్క శక్తితో నింపబడి వారు అన్ని భాషల్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి, అయ్యో వీరేంటి మా భాషల్లో మాట్లాడుతున్నారని ఆ పండగకు వచ్చిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారట. వారికి ఏం అర్థం కావట్లేదు, వీరేంటి మా భాషల్లో మాట్లాడుతున్నారు, అయ్యో ఇది మా దేశపు భాష కదా, అయ్యో ఇది మా ప్రాంతపు భాష కదా, వీళ్ళకి భాష ఎలాగ వచ్చింది. మరికొంతమంది అనుకుంటున్నారు వీరు ఏదైనా ఒక క్రొత్త రకమైన మద్యాన్ని సేవించారేమో, అందుకే వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారేమో అని కొంతమంది మాట్లాడుకుంటుంటే, అంతవరకు యేసు అంటే ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధము చెప్పిన పేతురు ధైర్యముగా నిలబడి యేసు ప్రభు గురించి ఆయన సాక్ష్యాన్ని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మక శక్తిని పొందుకోలేనంత వరకు కూడా పేతురు ఒక చిన్న పాపకు కూడా భయపడ్డాడంట. ఒక చిన్న పాప వచ్చి నువ్వు కూడా యేసుతో పాటు ఉన్నవాడువే కదా, నువ్వు కూడా యేసును వెంబడించిన వాడువే కదా అని చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, ఏమో యేసు ఎవరో నాకు తెలియదని చిన్న బిడ్డకు కూడా భయపడి అబద్ధము చెప్పిన ఈ పేతురు ఆ పెంతెకోస్తు పండగ దినాన్ని కొన్ని లక్షల మంది ప్రజలు ఉంటుండగా వారి ఎదుట నిలబడి యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదో చూడండి ఆయన ఏం చెప్తున్నారు చూడండి. 17వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో మరి హేబేలు ప్రవక్త చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ వచనం చూడండి. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనములు దర్శనములు కలుగుతారు, మీ వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనక వారు ప్రవచించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో యేసు ప్రభు గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రవక్తులు ఏదైతే తెలియజేశారో అక్కడున్న యూదులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతారు గనక, ధర్మశాస్త్రాన్ని వారు పాటించేవారు గనక వారి ధర్మశాస్త్రములో నుండి ఇదిగో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్పబడింది కదా, ఇదిగో అంచె దినాల్లో ఇదిగో నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ యొక్క వృద్ధులు కలలు కంటారు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, వారు ప్రవచిస్తారని దేవుడు తన ప్రవక్తుల ద్వారా ఏ ప్రవచనాన్ని అయితే ప్రవచించాడో ఇదిగో ఆ ప్రవచనము ఈ దినాన్ని, ఈ పెంతెకోస్తు పండగ దినాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన దినాన్ని ఇదిగో ఈ ప్రవచనం నెరవేర్చబడిందని మరి యేసు పేతురు ఆ లేఖనాన్ని తెలియజేస్తున్నాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. చాలా సార్లు మీకు చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు సంఘము పుట్టిన రోజు ఒకేసారి జరిగిపోయాయి. హల్లెలూయా. అంతకుముందు సంఘము లేదు, అంతకుముందు సంఘము లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజే సంఘము కూడా ఆ దినాన్ని పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆది సంఘములో మొట్టమొదటిగా ఎంతమంది సభ్యులు? 120 మంది. ఈ 120 మంది ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారు? 3000 మంది అయిపోయారు. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు గారు మరి పరిశుద్ధాత్మక శక్తితో నింపబడి దేవుని ఒక వాక్యాన్ని చెప్తున్నాడో ఇక్కడ చూడండి. 37వ వచనం. వారి మాట విని మొత్తం పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు భక్తులు ఏమి తెలియజేశారో ఆ మాటలన్నిటిని కూడా ఇక్కడ చెప్తూ వస్తున్నప్పుడు 37వ వచనంకి వచ్చేసరికి చూడండి, వారి మాట విని 36 చదువుకుంది ఒకసారి. మీరు సిలువు వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారు ఈ మాట విని, ఏ మాట? ఇదిగో మేము ఎవరినైతే తిరస్కరించామో, మేము ఎవరినైతే సిలువ వేయమని కేకలు వేశామో, మేము ఎవరినైతే వద్దనుకున్నామో ఆ యేసును సర్వశక్తుడైన దేవుడు లేపాడు. ఆ దేవుడు యేసును ప్రభువుగాను, ఆ దేవుడు యేసును క్రీస్తుగాను నియమించాడు అని ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవాలని ఇదిగో ఈ మాటలు నేను మీతో చెప్పుతున్నానని పేతురు చెప్పినప్పుడు వారు ఈ మాట విని హృదయంలో ఏం చేశారంటే నొచ్చుకున్నారంట.
ఏంటంటే హృదయంలో నొచ్చుకొని ఇప్పుడు వెంటనే అంటున్నారు, సహోదరులారా, ఎవరికి 12 మంది అపోస్తలులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, సహోదరులారా మేమేమి చెయ్యాలి అని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సహోదరులారా, ఓ అపోస్తలులారా, మేమేమి చేయాలి? ఇదిగో మీరు చెప్తున్న మాటలు మా హృదయంలో నొచ్చుకున్నాయి. ఇదిగో మీరు ఆత్మతో నింపబడి మీరు మాట్లాడుతుంటే, ఆ యేసుని గురించి మీరు చెప్పుతుంటే మా హృదయములు మండుతున్నాయి. ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి అంటే అపోస్తలులు అంటున్నారు, మీరేమి చెయ్యక్కర్లేదు, మీరు మారండి, మీ మనసును మీరు మార్చుకోనండి, పాప క్షమాపణ పొందండి, ప్రాయశ్చిత్తము చెందండి, నమ్మి నీటి బాప్టిజం మీరు తీసుకునండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. ఇది దేవుడు చేసిన వాగ్దానం. ఇది మీకే కాదు, తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానము చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, ఇంకా బాప్టిజం తీసుకోలేని ఓ నా ప్రియ యవన బిడ్డలారా, ఇంకా ఎంతకాలం దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క రక్షణని మీరు వాయిదా వేస్తారు? ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, మీరు సిద్ధపడండి. మన సంఘములో జ్యోతి కావచ్చు, గణేష్ కావచ్చు, శ్యామ్ కావచ్చు, స్మిత కావచ్చు, చిన్నబాబు వాళ్ళ తల్లి గారు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే, ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా బాప్టిజం తీసుకోకుండా ఉన్నట్లయితే, ఇంకా మీరు వాయిదాలు వేస్తున్నట్లయితే, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదే అనుకూలమైన సమయం. రేపు అనేది మన జీవితంలో ఉందో లేదో మనకు తెలియదు, మరొక ఆదివారం అనేది మన జీవితంలో ఉందో లేదో మనకు తెలియదు. మానవుని యొక్క జీవితము నీటి ఆవిరి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయేది. ఒకవేళ ఈ రోజే ప్రభు ఒకవేళ వస్తున్నట్లయితే, ఒకవేళ సంఘం ఎత్తబడి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్టిజం పొందుకున్నవారు ఎత్తబడి ఒకవేళ నువ్వు భూమి మీద ఎడవబడినట్లయితే నీ పరిస్థితి ఏంటో, నీ గమ్యం ఏంటో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? మనకి 10 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. మీరు ప్రార్థించండి, సిద్ధపడండి. మీ అంతటికి మీరు ముందుకు వచ్చి, అయ్యా ఇక మీద బ్రతికినా నేను ప్రభువు కోసమే బ్రతుకుతాను, చనిపోయినా నేను ప్రభువు కోసమే చనిపోతాను. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, హింసలు వచ్చినా, ఎవరేమనుకున్నా, ఇదిగో నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాను, ప్రభువుతోనే నేను బ్రతుకుతాను, ప్రభువు కోసమే నేను జీవిస్తాను, ఇదిగో నేను ముందుకు వచ్చాను, మీరు నాకు ఇవ్వండి అంటే ఆ దినాన్నే మీకు నీటి బాప్టిజం ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడలేదో వాడు నరకానికి వెళ్ళిపోవాల్సిందే. అయ్యా మేమేమి చెయ్యాలి అన్నప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే మీ పాపములు క్షమించబడాలంటే ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్టిజాన్ని పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ విషయాలైనా సరే నిర్లక్ష్యంగా ఉండండి, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. ఇంకా ఆ రోజు మొదలుకోనండి ఎక్కడికి వెళ్ళినా సరే వేల కొలది ప్రజలు ఆది సంఘములో చేర్చబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి మరొక మాటను మనం తెలియచేద్దాం. 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం చూడనా.
అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకున్నారు. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి, ఏంటంటే ఆల్రెడీ కట్టారు, ఆల్రెడీ కొట్టారు. ఏంటి, 4,000 మంది చేర్చబడ్డారు. అపోస్తలుల గారి 3వ అధ్యాయంలో దేవాలయం దగ్గర పుట్టును మొదలుకొని కుంటువాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. వెండి బంగారములు, ఇదిగో తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తున్నారు దైవ సేవకులు. వీళ్ళ దగ్గర వెండి బంగారాలు దొరుకుతాయేమని ఎదురు చూస్తున్నాడు. వెండి బంగారాలు ఎక్కడున్నాయి? ఏమీ లేవు. అయ్యా, మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నిలబడి నడువమని ఆజ్ఞాపించినప్పుడు ఆ కుంటువాడు లేచి పరిగెత్తేశాడంట. హల్లెలూయా. అక్కడ వాక్యం అంటుంది, వాడు దేవాలయంలోనికి వెళ్ళి గెంతులు వేస్తున్నాడంట. ఆ దేవాలయంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారంట. అయ్యో, వీడిని ప్రతిరోజు ఆ మెట్ల మీద అడుక్కోవడం, భిక్షం ఎత్తుకోవడం మేము చూస్తున్నాం కదా, ఇది ఈ అద్భుతం ఎలా జరిగింది అన్నప్పుడు పేతురు, యోహాను ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నారు. మీరు ఏ యేసునైతే వ్యతిరేకించారు, ఏ యేసునైతే సిలువ వేశారు, ఆ యేసు నామములోనే ఈ వ్యక్తికి మేము స్వస్థతను ఇచ్చేసాం. హల్లెలూయా. 4,000 మంది ప్రజలు సంఘంలో చేర్చబడ్డారు. అక్కడ 3,000 మంది, ఇప్పుడు 4,000. అక్కడున్న కొంతమంది నాయకులకు ఇది నచ్చలే. హే, ఇదేంటి ఊరంతా మారిపోతుంది, దేశమంతా మారిపోతుంది, ఇలాగైతే చాలా కష్టమే. ఇప్పుడు ఏం చేశారంట, పేతురుని యోహాన్ని బంధించేశారంట. పేతురు అంటున్నాడు, అయ్యా, భూమి మీద కావచ్చు, ఆకాశం క్రింద కావచ్చు, యేసు అనే నామములో తప్ప మరి ఏ నామములోని మానవునికి రక్షణ అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీరిని బంధించి, అయ్యా, ఇక మీదట మీరు యేసుని గురించి మాట్లాడడానికి వీల్లేదు, ఇక మీదట మీరు యేసుని గురించి మీరు బోధించడానికి వీల్లేదు. పేతురు, యోహాను దేవుని మాటలు చెప్తుంటే అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు అనుకుంటున్నారంట, వీరు విద్య లేని పామరులు కదా, వీరికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చేసింది. మరికొంతమంది ప్రజలు అనుకుంటున్నారంట, వీరు యేసుతో కూడా ఉన్న ప్రజలే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రజలు, ఈ లోకం, నీ ప్రాంతంలో ఉన్న ప్రజలు, నీ వీధిలో ఉన్న ప్రజలు నిన్ను చూసి ఈ మాట చెప్పగలగాలి, ఈ కుటుంబము యేసుతో ఉన్న కుటుంబము, ఈ వ్యక్తులు, ఈ ప్రజలు యేసుతో ఉన్న ప్రజలని నీ గురించి నీ ప్రాంతంలో ఉన్న ప్రజలు సాక్ష్యం ఇవ్వగలగాలి. చూడండి, అక్కడ ఉంటుందా మాట, ఉంటుంది, ఉందంటారా? చూడండి, 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. ఎవరితో ఉన్నవారని, ఎవరితో ఉన్నవారని, ఎవరితో ఉన్నవారని, ఎవరితో ఉన్నవారని, యేసుతో కూడా ఉండిన వారని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తెరిగారండి. హల్లెలూయా. ఎవరితో ఉంటున్నావు నువ్వు ఎవరితో ఉంటున్నావు, నువ్వు ఎవరు బిడ్డవి అని ప్రజలు గుర్తెరుగుతున్నారు. ఎప్పుడైనా నీ గురించి ప్రజలు చెప్పుకోగలిగారా? వీరు యేసు బిడ్డలు. మనం ఎటువంటి సాక్ష్యం పొందుకుంటాం? చర్చికి వెళ్తారమ్మా, ఆయన వీళ్ళు బ్రతుకులు మారలేదు. చర్చికి వెళ్తారమ్మా, ఆయన బూతులు మానలేదు. చర్చికి వెళ్తారమ్మా, ఆయన త్రాగుడు మానలేదు. ఇది మనం పొందుకున్న సాక్ష్యం. లక్ష్మణ్, ఇదేనా? ఇదే మనం పొందుకున్న సాక్ష్యం. ఏంటి? యేసు భక్తులు అని చెప్పుకుంటారమ్మా, వీళ్ళు ఒకటి మంచి లేదే. మనం పొందుకున్న సాక్ష్యాలు ఇవి. కానీ పేతురు, యోహాను అది కాదు. వీరు యేసుతో కూడా ఉన్నవారని అక్కడున్న ప్రజలు గుర్తెరిగారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసు బిడ్డలు అని గుండు బాదుకుని ఆవిడ గుర్తెరగట్లే. మీ జీవితాలు, మీ చరిత్రలు మాకు తెలుసులే అంటున్నారు.
ఆ? కానీ ఇక్కడ పేతురు యోహాను చెప్పలే. కానీ అక్కడ ఉన్న ప్రజలు వీరు చదువుకోలేదు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, ఇక్కడ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది, వీళ్ళు విద్య లేని పామర్లు కదా, మూర్ఖులు కదా, చేపలు పట్టుకునే వాళ్ళు కదా అంటే మరి లేదు వారు యేసుతో కూడా ఉన్న ప్రజలంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ నాయకులు బంధించారయ్యా, ఇక మీదట మీరు బోధించడానికి వీల్లేదు, ఇక మీదట మీరు చెప్పడానికి వీల్లేదు, అసలు యేసుని గురించి చెప్పడానికి వీల్లేదు అంటే పేతురు ఏమన్నాడు, అలాగేనయ్యా, అయ్యా మా ప్రాణాలు దక్కితే చాలయ్యా, మీరు మమ్మల్ని కొట్టకుండా ఉంటే చాలయ్యా, ఇక్కడి కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతామయ్యా, ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతామయ్యా అన్నాడా? మనమైతే అంటాం. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నాయకులారా, ప్రజలారా, మీరు ఆలకించండి. మీ మాట వినుట శ్రేష్టమా, దేవుని మాట వినుట శ్రేష్టమా? ఒకసారి మీరు ఆలోచించండి. మేము ఏదైతే విన్నామో, మా కనులు దేన్నైతే చూసాయో, మా చేతులు దేన్నైతే తాకాయో, వాటిని గురించి చెప్పకుండా మేము ఉండలేం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వీళ్ళు దాగున్నారు, అయ్యో మా నాయకుడిని సిలువేశారు, మా నాయకుడిని చంపేశారు, ఒకవేళ నాయకుడితో పాటు మేము కూడా తిరుగుతున్నామని తెలిస్తే ఒకవేళ మమ్మల్ని కూడా చంపేస్తారేమో, ఒకవేళ మమ్మల్ని కూడా బంధిస్తారేమో, ఒకవేళ మమ్మల్ని కూడా సిలువేస్తారేమో అని దాగున్న ఈ 12 మంది కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు? అయ్యా మా కనులు దేన్నైతే చూసాయో, మా చెవులు దేన్నైతే విన్నాయో, మా చేతులు దేన్నైతే తాకాయో, ఆ చెవు కలిగిన రక్షకుడైన యేసు గురించి మేము చెప్పకుండా మేము ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాటను శిష్యుడైన యోహాను కూడా, యోహాను పత్రిక 1వ అధ్యాయం చూడండి, యోహాను పత్రిక 1వ అధ్యాయం చూడండి. వినాలి. యోహాను పత్రిక 1 జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో, కనులారా ఏది చూచుతుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. కనులారా చూశారు, చెవులారా విన్నారు. యేసు ప్రభు కాదో అవునో కాదో అని తోమ అనే భక్తుడు తాకి చూశాడు. ఇక్కడ వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అయ్యా మేము లేనిది చెప్పట్లేదయ్యా, అయ్యా మేము కల్పించుకొని చెప్పట్లేదయ్యా, అయ్యా మేము పిట్టకథలు చెప్పట్లేదయ్యా, అయ్యా మిమ్మల్ని మాయ చేయాలని మబ్బు పెట్టాలని మేము చెప్పట్లేదయ్యా. మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే మా చేతులు తాకాయో ఆ జీవమును గురించి మేము మీకు తెలియజేయుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మమ్మల్ని కొట్టినా, మీరు మమ్మల్ని చంపినా, మీరు మమ్మల్ని సరసాల్లో బంధించినా, మీరు మమ్మల్ని సిలువ వేసినా, ఆ జీవము కలిగిన దేవుని గురించి మేము చెప్పకుండా మేము ఉండలేం. ఎక్కడి నుండి వచ్చింది శక్తి? ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అంతకుముందు దోగున్నారే, అంతకుముందు ఎవరో తెలియదని అబద్ధం చెప్పారే, మరి ఎక్కడి నుండి వచ్చింది శక్తి? ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం? పెంతెకోస్తు పండగ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చుట వలన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే పొందుకుంటారో వారు ఆత్మలో బలపడతారు. మన శరీరానికి మన శరీరము బలముగా ఉండాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనం ఎలాగైతే ఎక్సర్సైజులు చేస్తూ ఉంటామో మన ఆత్మ బలపడాలి. అది మన వలన కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. కాబట్టి ప్రతి వానిలో పరిశుద్ధాత్మునికి స్థలం ఉండాలి, చోటు ఉండాలి. యేసు ప్రభువు చెప్పారు కదా, పిల్లవాడు తన తండ్రిని చేపను అడిగితే పామునిచ్చునా,
గుడ్డును అడిగితే రాయినిచ్చునా? కాదు కాదు, మంచి ఈవుల్ని ఇస్తాడు కదా. అలాగే మీరు పరిశుద్ధాత్మను అడిగినప్పుడు మీ పరలోకపు తండ్రి మీకు నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఎలా ముగించాలో తెలియదు, ఎలా ప్రారంభించాలో తెలియదు, దేనికోసం చేయాలో తెలియదు, ఎలా పాడాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎక్కడ ఎలా ఉండాలో మనకు తెలియదు. ఎందుకు మనం పదే పదే పడిపోతున్నాం? ఎందుకు మనం పదే పదే తప్పిపోతున్నాం? పదే పదే ఎందుకు మనం చీకటికి అవకాశం ఇస్తున్నాం? పదే పదే పాపానికి ఎందుకు మనం చోటిస్తున్నాం? పదే పదే శరీర క్రియలను మనం ఎందుకు జయించలేకపోతున్నాం? అంటే పరిశుద్ధాత్మకి మనలో చోటు లేదు. పరిశుద్ధాత్ముడు శక్తిని పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 26 వచనం, 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతను చూచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయుచున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. చాలాసార్లు ప్రార్థన చేస్తూ చేస్తూ నిద్రపోతాం. ఉదయకాలంలో చాలాసార్లు ప్రార్థన చేస్తూ చేస్తూ మన నిద్రలో జారుకుంటాం, మనకే తెలియదు. అది మన బలహీనత. మనం ఎప్పుడు కూడా ఏది చేసినా సరే పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవా రండి, మీరును నేనును కలిసి యేసు నామములో తండ్రి అనే దేవునికి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగు ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడంట. హల్లెలూయా. ప్రార్థన చేయాలి కదా, విజ్ఞాపన చేస్తున్నాడు ఇక్కడ. ప్రార్థన చేయాలి కదా పరిశుద్ధాత్ముడు, కానీ ఏం చేస్తున్నాడంట? ఎందుకు విజ్ఞాపన అనే పదం ఎందుకు ఇక్కడ రాయబడింది? ప్రార్థనకి విజ్ఞాపనకి ఏంటి తేడా? ప్రార్థనకి విజ్ఞాపనకి ఏంటి తేడా? ఏమైనా తేడా, వ్యత్యాసం ఏమైనా ఉందా? ఉంది. మన గురించి మనం చేసుకునేది ప్రార్థన, ఇతరుల కోసం చేసేది విజ్ఞాపన. ఇక్కడ పరిశుద్ధాత్ముడు తన కోసం తను చేసుకోవట్లే, మన కోసం చేస్తున్నాడు కనుక అక్కడ విజ్ఞాపన రాయబడింది. హల్లెలూయా. అందుకే తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులందరి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు అడగకపోయినా దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఎవరు చేశారా ప్రార్థన? ఎవరు చేశారు? మనం అడగం. కొన్ని ఊహించలేని కార్యాలు మన జీవితంలో కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. నువ్వు అనుకోవు, కానీ దేవుడి జీవితంలో ఎవరు చేశారు? నీ తరపున ఆ విజ్ఞాపన ఎవరు చేశారు? ఇదిగో మన కోసం విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోనండి, ఈ భూమి మీద ఒక వ్యక్తి ఉన్నాడు మన కోసం విజ్ఞాపన చేయడానికి, పరలోకంలో కూడా మన కోసం ఒక వ్యక్తి ఉన్నాడు విజ్ఞాపన చేయడానికి. హల్లెలూయా. మీ దైవ సేవకుడు మీకోసం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. మీరు నా కోసం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. మీరు ఇతరుల కోసం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. లేదంటే మీకోసం ఎవరో చేయకపోవచ్చు. కానీ మీకోసం, నా కోసం, మన కోసం భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు.
అదేవిధంగా పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు కూడా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు విజ్ఞాపన చేస్తే తండ్రి అని దేవుడు ఆలకించడా? హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు ఉద్యోగం రాలే. కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు వివాహం కాలే, వయసు అయిపోతుంది, కోరుకున్నవాడు దొరకలే, ఊహించుకున్నవాడు రాలే, ఇప్పుడు ఏం చేయాలి? ఏదోటి చేసేసుకుందాలే. నో 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 దేవుని బిడ్డలే చేసుకోవాలి. ఆమెనందరే నిద్రపోతున్నారా? లేదు అయ్యగారు, మేము ఏమన్నా చేసుకుంటాం అనుకుంటున్నారు ఏంటి? నో 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 దేవుని బిడ్డలే చేసుకోవాలి. ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అయ్యగారు? చూడాలి. ఎప్పుడైనా చేసావు అసలు నువ్వు? నాకు ఇలాంటి వాడు కావాలి, నాకు ఇలాంటి అమ్మాయి కావాలని ఎప్పుడైనా చేసావా? నువ్వు చేయలే. రాసుకో ఒక పేపర్ మీద, ఇంత హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఎంత చదువుకోవాలి, 6 ప్యాక్ ఉండాలి, వెనక ముందు 6 12 ప్యాక్ ఉండాలి, లేదంటే ఈ జాబ్ ఉండాలి, నెలకి ఇంత ఉండాలి అని రాసుకొని ఒక అద్దం మీద అంటించుకుని, ఒక గోడ మీద అంటించుకుని రోజు ప్రార్థన చేయి. దేవుడు ఎవడా? సుజాత ఎవడా? నవ్వుతుంది. లలిత ఎవడా? స్మిత ఎవడా? జాన్ రాసుకో. ఎవరైనా ఉంటే చెప్పండి, జాన్కి వివాహం చేసేద్దాం. హల్లెలూయా. నాకెందుకు జాన్కి మన సంఘంలో ఒక అమ్మాయితో వివాహం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. గట్టి చెప్పాలి. హల్లెలూయా. అందరూ ఆయనకే చూస్తారే, నాకే చూడరు. రాసుకోవాలి. నాకు అవ్వలేదు దేవుడు ఒక అందగెత్తని అంటే నవ్వారంటే అందగెత్తని నవ్వారు, అందగెత్త కాదులే అయ్యగారు రేటు జోకులు వేస్తున్నారని నవ్వారా? వెరీ గుడ్. హల్లెలూయా. ఈరోజు మా పెళ్లి రోజు మీకు తెలుసా? కానీ చెప్పారా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పావా రమణమ్మ? చెప్పలేదా? జ్యోతి చెప్పావా? తెలుసుకోవాలి ఇలాంటివి. మీ ఆత్మీయ తండ్రి గురించి, ఆత్మీయ తల్లి గురించి మీరు తెలుసుకోవాలి. హ్యాపీ మదర్స్ డే అంటారు. మీ మదర్కి ఎప్పుడైనా శుభాకాంక్షలు చెప్పారా? ఓకే. ఎక్కడ ఆగింది బండి? పెళ్లి దగ్గర. అనగా మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తునే మన కొరకు బలిగా అర్పించేశాడే. నీకు మంచి భర్తను కూడా వెళ్తే ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఒక మంచి భార్యను కూడా జాన్ ఇస్తాడు. సుజాత నీకు మంచి భర్తను కూడా ఇస్తాడు. శ్యామ్ లేడా? శ్యాము. సంతోష్ నీకు ఒక మంచి అమ్మాయిని కూడా దేవుడు ఇస్తాడు వయసు వచ్చినప్పుడు. గణేష్ నీకు కూడా నాన్న ఇచ్చేసాడు ఆల్రెడీ. హల్లెలూయా. జట్నీలో ఉంది. మీరు నీకు మంచి భర్తను కూడా అమ్మా ఇచ్చేసాడు కదా అన్నయ్య అంట. ఇచ్చేసాడు. హల్లెలూయా. దేవుడు తన కుమారుణ్ణే మన కోసం ఇచ్చేసినప్పుడు మనకు ఉద్యోగాలు ఇవ్వడా? ఇస్తాడు. ఆమేన్. మనకు సాటి అయిన సహాయం ఇవ్వడా? కానీ మనం అడగాలి తల్లి, మనం ప్రతిదీ అడగాలి. నువ్వు అడగలేదనుకో వద్దు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ గురించి ఇప్పుడు ఏమన్నా వద్దులే. నీ గురించి మంచి అందగాడిని, మంచోడిని, మంచి 6 ప్యాక్ ఉన్న వ్యక్తిని దేవుడు నీకు ఒక వరంగా ఇస్తే నువ్వేటి నవ్వుతున్నావు? మీకు వచ్చింది తెలుసా? లాజర్ను చూడకుండా పెళ్లి చేసుకుని సారు. హల్లెలూయా. ఇలాగొచ్చింది ఇలాగొచ్చి మెరుపు తీగలాగా చూసి ఇలా మాయమైపోయింది. మా అమ్మ మా నాన్న లేచి చూస్తే అదే అంది. అలా ఇది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న ఎవరో మా కిరణ్కి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళ అమ్మకు కూడా తెలియదు, నేనే చూశాను. నేను ఒకే ఒక మాట చెప్పాను, దేవుని సన్నిధిలో చెప్తున్నాను. మా సారం లాంటి అమ్మాయి అయితే మాకు చాలు, ఇంకేం అక్కర్లేదన్న. మీ వదినే సాక్ష్యం అడుక్కాలని.
మాకు సారం లాంటి అమ్మాయి అయితే చాలు అన్నాను. అంటే మా కుటుంబంలో కలిసిపోవాలి, అలా కలిసిపోవాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మీ బిడ్డలకి మంచి సాటి అనే సహాయాలను దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ మీరు అడగాలి. అడగిందా అమ్మాయినా సరే అన్నం పెట్టదు తల్లి, మీరు అడగాలి. ప్రభువా, ఏమీ లేకపోయినా పర్లేదు, నీ యందు పరిశుద్ధమైన జీవితం కలిగిన వ్యక్తి అయితే నాకు చాలు. ప్రభా, అంత ఎక్కువ చదువుకోకపోయినా పర్లేదు, ప్రార్థనా జీవితం, వాక్యపు జీవితం, నీ యందు భయము భక్తి కలిగిన అమ్మాయి అయితే నాకు చాలు. మా జీవితాంతం నీ కోసం మేము బ్రతకాలి. అటువంటి అబ్బాయిని నాకు దయచేయి, అటువంటి అమ్మాయిని నాకు దయచేయి. రేపు ఎవరినో చేసుకుంటావు, రేపు పెళ్ళికి ముందు నువ్వు వెళ్ళు, ఏం కాదులే అంటాడు. పెళ్ళి అయిన తర్వాత నోరు మూసుకొని ఇంట్లో ఉండి అంటాడు. చర్చికి కూడా పంపడు. ఏం చేస్తావు? చాలామంది అనుకుంటారు, పెళ్ళి అయిన తర్వాత నేను మార్చేది. నువ్వు మార్చేది ఉండవు, నువ్వు మారిపోతావు. పెళ్ళి అయిన తర్వాత ఏమంటది, ఏం కాదండి, కొత్తలో 2 సినిమాలు చూడొచ్చు అంటావు. మనం కూడా మాట వెళ్తాం, ఇంకంతే, ఇంకా బతుకు అలాగే వెళ్ళిపోద్ది సలోమన్ లాగా. కాబట్టి ప్రియదేమి, విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. మీరు చాలామంది అనుకుంటారు, అయ్యా మరి క్రైస్తవ కుటుంబాలు కూడా చాలా ఈ మధ్యని డిస్టర్బ్ అవుతున్నాయి. కారణం ఎక్కడ దేవుడిలో ఉందంటారా? నో. వివాహం అన్ని విషయాల్లో ఘనమే. పాన్పు అక్కడే తప్పిపోతుంది. పాన్పు పరిశుద్ధముగా ఉండాలి. ఈ రోజుల్లో సాతానుడు ఎక్కువగా డిస్టర్బ్ చేసేది కూడా క్రైస్తవ కుటుంబాలనే వాడు టార్గెట్ చేస్తున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంగా. నువ్వు భర్త కోసం ప్రార్థన చేయకపోయినా నీకు ఈ అవసరం ఉందని నా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చేస్తున్నాడని మనం మనం కూడా చెయ్యాలి. ప్రభా, ఇదిగో నేను రక్షింపబడిన వ్యక్తినయ్యా, బాప్టిజం తీసుకున్న వ్యక్తినయ్యా, నీకోసం నేను బ్రతుకుతున్న వ్యక్తిని కదయ్యా, నీలో ఉన్న వ్యక్తినే నాకు దయచేయి. మనం ప్రార్థన చేస్తే దేవుడు కూడా తప్పకుండా నీకు ఒక మంచి భర్తను, నీకు ఒక మంచి భార్యను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు అనాలి, ప్రభా, నేను అకులాలాగా బ్రతికితే నీకెవరు రావాలి? ప్రిస్కిల్లా రావాలి. ఒకవేళ నువ్వు ప్రిస్కిల్లాగా ఉంటే నీకెవరు రావాలి? అనానీయ సప్పీరాలు వద్దు. మనకు అనానీయ సప్పీరాలు వద్దు. అనానీయ సప్పీరాలు ఏం చేశారు? ఎవరితో అబద్ధం ఆడారు? అనానీయ సప్పీరాలు ఎవరితో అబద్ధం ఆడారండి? పరిశుద్ధాత్మ దేవునితో వారు అబద్ధం చెప్పి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి లలిత, నువ్వు ఎప్పుడు అనుకోవాలి, ప్రభా నేను ఒక ప్రిస్కిల్లాగా ఉంటాను, నాకు ఒక అకులాన్ని దయచేయి. జాన్, నువ్వు అనుకోవాలి, ప్రభా నేను ఒక అకులాలాగా బ్రతుకుతున్నాను, నాకు ఒక ప్రిస్కిల్లా నువ్వు దయచేయి. అలా బ్రతకాలి. వాళ్ళు ఏం చేశారంట? పౌలు కోసం అవసరమైతే ప్రాణాలు పెట్టడానికి కూడా తెగించేశారంట. హల్లెలూయా. అటువంటి అకుల ప్రిస్కిల్లాలను దేవుడు మన సంఘాల్లో లేపును గాక. మన సంఘాల్లో ఒకవేళ అనానియా సప్పీరా లాంటి వాళ్ళు ఒకవేళ మన సంఘాల్లో ఉన్నా వాళ్ళు అకుల ప్రిస్కిల్ల వాళ్ళు మారిపోవును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అంటున్నాడు, మీ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. దేవుని కోసం మనం సాక్షులుగా నిలబడగలుగుతాం. యెరూషలేము, యూదయ, సమరయ, భూ దిగంతాల వరకు ఇదిగో మీరు నాకు సాక్షులుగా ఉండాలి. నీ ప్రాంతంలో నువ్వు సాక్షిగా ఉండాలన్న, నీ పట్టణంలో నువ్వు సాక్షిగా ఉండాలంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉండాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి ఒక 12 మంది అపోస్తలులు దేవుని యొక్క శక్తిని పొందుకున్నారో ఇంక వాళ్ళు వెనకడికి వేయలేదండి. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వేల కొలది ప్రజలను సంఘములోనికి చేర్చినట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క శక్తితో నింపబడదాం. ఒకవేళ దేవుని యొక్క ఆత్మ కొరకు ఎవరైతే ఆకలితో కనిపెడతారో, ఎవరైతే మరి ఆశతో ఎదురు చూస్తారో అటువంటి వారిని అందరూ కూడా దేవుడు తన యొక్క శక్తితో, దేవుడు తన యొక్క ఆత్మతో బలముగా నింపునుగాక.
దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక ఆమేన్.